ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆశ్చర్యపరిచే ప్రాజెక్టు పూర్తి చేసింది డ్రాగన్ కంట్రీ. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టనెల్ ప్రారంభించింది చైనా. 22.13 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం వాయవ్య చైనాలోని షింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్లో సెంట్రల్ తియాన్షన్ పర్వతాల గుండా వెళ్తుంది. ఈ పర్వత ప్రాంతాల్లో 7 గంటల పాటు పట్టే సమయాన్ని ఈ తియాన్షన్ షెంగ్లీ సొరంగం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. మరోవైపు ఉత్తర దక్షిణ జిన్జియాంగ్లోని పట్టణ సముదాయాలను కలిపే ఉరుంకి యులి ఎక్స్ప్రెస్ వేను కూడా ప్రారంభించారు. 2 సమాంతర టనెల్స్ని 2 లేన్ల రహదారులుగా తీర్చిదిద్దారు. తీవ్రమైన చలి -43 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో ఏకంగా 9,842 అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ టనెల్. కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన చైనా తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 22.13 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం వాయవ్య చైనాలోని షింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్లో సెంట్రల్ తియాన్షన్ పర్వతాల గుండా వెళ్తుంది. ఈ పర్వత ప్రాంతాల్లో 7 గంటల పాటు పట్టే సమయాన్ని ఈ తియాన్షన్ షెంగ్లీ సొరంగం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. మరోవైపు ఉత్తర దక్షిణ జిన్జియాంగ్లోని పట్టణ సముదాయాలను కలిపే ఉరుంకి యులి ఎక్స్ప్రెస్ వేను కూడా ప్రారంభించారు. 2 సమాంతర టనెల్స్ని 2 లేన్ల రహదారులుగా తీర్చిదిద్దారు. తీవ్రమైన చలి -43 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో ఏకంగా 9,842 అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ టనెల్. కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన చైనా తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.